ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ తో పోలింగ్ సరళిని పరిశీలిస్తోంది. అన్ని జిల్లాల్లో ఎస్పీలు స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లాలో పోలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి మనకు వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి బాలకృష్ణ, అలాగే మంచిర్యాల నుంచి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్, పోలింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అక్కడ పోలింగ్ ఎలా జరుగుతోంది అండ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రిటికల్గా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు కావచ్చు, లేదా సమస్యాత్మకమైనటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, అక్కడ మైక్రో అబ్జర్వర్స్ను కావచ్చు, ఇటు పోలీసుకు సంబంధించినటువంటి ప్రత్యేక నిఘా పెట్టారు. ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. మనం పోలింగ్ సరళికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా చూస్తే ఉదయం 7 గంటల వరకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఓటింగ్ అయితే కంటిన్యూగా అదే సరళిలో కొనసాగుతుందని చెప్పచ్చు. వచ్చినటువంటి ఓటర్లకు కూడా ఎక్కడైనా సరే తమ వార్డుకు సంబంధించినటువంటి కావచ్చు, తమ పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవడానికి కూడా హెల్ప్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి స్లిప్ను తీసుకొని వస్తున్నారు, ఓటర్ స్లిప్. ఆ ఓటర్ స్లిప్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టును కూడా ఇక్కడ ప్రజెంట్ చేశారు. వీటి ద్వారా ఎవరైతే ఓటు వేయడానికి వచ్చినటువంటి ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఓటు ఏ పోలింగ్ స్టేషన్లో, ఏ పోలింగ్ బూత్లో ఉంది అనేది తెలుసుకునే విధంగా కూడా వాళ్ళకు ఇక్కడ సిబ్బంది కూడా సహకరిస్తున్నారని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఓటు వేసే విధంగా కూడా ఆ పోలింగ్ బూత్లకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి కనుక చూస్తే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనేందుకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా చూస్తే జనరల్గా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఓటర్లకు సంబంధించి కూడా చూస్తే మహిళా ఓటర్లే చాలా ఎక్కువ మంది ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళా ఓటర్లే చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రతిసారి పోలింగ్ జరిగినప్పుడు కూడా మహిళా ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మహిళల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు కూడా ప్రచారంలో కూడా అదే మనకు కనిపించింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్ల వరకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. అభ్యర్థులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు వినియోగించుకునే విధంగా కూడా ఇవన్నీ కూడా చేశారు. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల దగ్గర చూస్తే ఉదయం నుంచి కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పోలింగ్ సంబంధించినటువంటి వచ్చిన వాళ్ళు, ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎట్లా ఉంది ఉదయం నుంచి చూస్తే పోలింగ్? చాలా బాగుంది అండి. నా పేరు శ్రీనివాస్ అండి, ఇల్లంద గ్రామం. నేను మా అబ్బాయి రావడం జరిగింది. మా అబ్బాయి వీడు కర్ణాటక ధార్వాడలో ఉంటాడు. IIIT 4th ఇయర్ చేస్తున్నాడు. ఓటు ఫస్ట్ టైం ఉపయోగించుకోవాలని చెప్పేసి వాడిని అక్కడి నుంచి పిలిపించాను. చాలా బాగుంది, ప్రశాంతమైనటువంటి. మీరు సిటీలలో ఉంటారు కదా, మీ ఊళ్ళో ఓటు అనగానే వచ్చి ఇక్కడ ఓటు వేయడానికి రావడం కానీ ఇదంతా చాలా ఆనందం అనిపిస్తున్నది. గ్రామీణ ప్రాంతంలో అంటే పుట్టిన ఊళ్ళో ఎలక్షన్స్ అన్నప్పుడు నేను ఒక 2 రోజుల ముందుగానే రావటం జరిగింది ఇక్కడికి. ఈ నేను ఉండడం హన్మకొండలో ఉంటాను, యోగా క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఊళ్ళో ఎలక్షన్స్ అంటే అందరినీ కలవచ్చు, ఆత్మీయులైనటువంటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలుస్తారు కదా ఈ పూట. సో మొత్తం మీద ఓటు అనేటువంటిది హక్కుగా భావించి ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా ఓటు వేయడానికి నేను గ్రామానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో యూత్ కూడా ఈసారి పెద్ద ఎత్తున ఓటు వేయడానికి వస్తున్నారు. ఎట్లా ఉంది అంటే పంచాయతీ ఎన్నికల్లో ఇదే ఫస్ట్ టైమా, ఇది వరకు వేసావా? ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎగ్జైటెడ్గా ఉన్నా. ఫస్ట్ టైం ఓట్ మంచి వాళ్ళ చేతికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అంటే నీకు ఓటు హక్కు ఎప్పుడు వచ్చింది? అంటే జనరల్ ఎలక్షన్స్లో లేచావా? లేదు, ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం. అది కూడా మీ ఊరికి సంబంధించినటువంటి పంచాయతీ. ఎట్లా ఉంది ప్రచారాలు అవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి మీ దగ్గర? నేను ఈ రోజే వచ్చాను ధార్వాడ్కి ఓటు వేయడానికి. ఎక్కడి నుంచి వచ్చారు? ధార్వాడ్, హుబ్లీ దగ్గర, కర్ణాటక హుబ్లీ నుంచి వచ్చాను నేను. సో మా బాబాయ్ నిలబడ్డాడు. సో ఓటు వేయడానికి అయితే అంత. సో ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఓటు వేయడానికి అంటే చాలా మంది సిటీస్కు వెళ్ళిపోయి వివిధ పనుల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా. కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఓటుకు సంబంధించినటువంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా ఓటర్లతోటి
కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచి వచ్చేటువంటి ఓటర్స్ కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే చాలా పోలింగ్ బూత్లలో మనకు కనిపిస్తుంది అయితే మహిళలకు సంబంధించినటువంటి ఓటర్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓటింగ్ దాంట్లో మహిళా చైతన్యం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పచ్చు. వచ్చి ఓటేశారా అమ్మ మీరు? ఇట్లా పంచాయతీ ఎన్నికలకి ఎన్నిసార్లు వేసిండ్రు? మేమా వచ్చేసార్లు వేసినాం, చాలా సార్లు వేసినాం. చాలా మంది ఓటు వేయడానికి బద్దకిస్తుంటారు నగరాలలో. ఎంతైనా ఎత్తనే ఉంటాం, ఏం అట్లా అశ్రద్ధ చేయం. అశ్రద్ధ చేయకంటేనే ఇక మన ఊరు అన్నప్పుడు మనం వేసుకోవాలి, అంతే ఉంటుంది. ఇక ఎప్పుడైనా ఏ ఓటైనా మర్చిపోం, ఏ ఊరికి పోం, ఏ పల్లె పోం, వేస్తూనే ఉంటాం. ఎంత శాత కాకుండా వస్తాం. ఎంతసేపు టైం పట్టింది మీకు ఓటు వేయడానికి? తొందరనే పంపించింది, ఎందుకంటే కాళ్ళు బ్యాలెన్స్ ఆగాయి కాబట్టి తొందరనే పంపించింది మమ్మల్ని, ఏం లేట్ చేయలే పాపం. సో మనం చూడొచ్చు, అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గర ఓటు అనేది ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఎవరైనా వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా హెల్ప్ చేసేందుకు కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఓటు వేసే విధంగా వాళ్ళకు సహకారాన్ని అందించేందుకు కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మనం చూస్తే అంటే పోలింగ్ సంబంధించి కూడా కేవలం బ్యాలెట్ తోటే వేస్తారు. అది కూడా లోపల బ్యాలెట్ పేపర్ మీద ఏ పేర్లు కానీ ఏవి ఉండవు, కేవలం సీరియల్ నెంబర్ ఉంటుంది. కేవలం ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు అనే దానికి మాత్రమే బయట డిస్ప్లేలో మాత్రమే పేర్లు ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఓటులో కేవలం వాళ్ళకి కేటాయించినటువంటి గుర్తులే కనిపిస్తుంటాయి. ఎంతసేపు అయిందమ్మా మీరు ఓటు వేయడానికి వచ్చి? అర్ధ గంట అవుతుంది. ఇప్పుడు ఓటు ఎట్లా ఉంది మీ ఊరు సందడి ఓట్ల పండగ అనగానే? మంచిగానే అనిపిస్తుంది. ప్రస్తుతం మహిళలకు సంబంధించి కూడా చూడొచ్చు, మనం వచ్చేట వాళ్ళంతా కూడా మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా పిల్ల పాపలతో కలిసి వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళైతే ఎందుకంటే 1 గంట వరకు మాత్రమే పోలింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఇక్కడ 14 వార్డులు ఉంటే 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14 చోట్ల కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా తొందరగా ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఓటు వేసుకొని వెళ్ళే విధంగా వస్తున్నారు. ఒక్క ఓటు ఒకరు లోపలికి పోతే ఎంతసేపల్లో బయటకు వస్తున్నారు? ఈ 7th వార్డు లేట్ అవుతుంది సార్. ఎందుకని తెలియదు. ఎంత టైం పడుతుంది? జస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నిలబడి ఇప్పటి వరకు. మిగతా రిమైనింగ్ 2, 3, 4 పోలింగ్ అలా పోలింగ్ చేసేటోళ్ళు లేదు. ఎట్లా ఉంటుంది అంటే జనరల్ ఎలక్షన్స్కు ఈ పంచాయతీ ఎలక్షన్స్కి ఎట్లా చూస్తారు ఈ రెండింటిని? లోకల్ క్యాండిడేట్ చూస్తారు. ఫస్ట్ పార్టీ లేదు, ఏమీ లేదు. ఎట్లా డెవలప్మెంట్ డెవలప్మెంట్ మన లోకల్ క్యాండిడేట్ చూసుకుని డెవలప్ అవుతా అని చూస్తారు. సో ఇది మౌనిక, ప్రస్తుతం అయితే ఓటు వేసేదానికి వచ్చేటువంటి వాళ్ళతో అయితే పోలింగ్ కేంద్రాలన్నీ కూడా కిక్కేసిపోయాయి. ఎటు చూసినా ఎక్కడున్నా ఖచ్చితంగా తమ ఊరికి వస్తున్నారు, తమ ఊరిలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సర్పంచ్గా కావచ్చు, వార్డు మెంబర్లుగా మంచిగా పనిచేసే వాళ్ళు, గ్రామాభివృద్ధికి సహకరించేటోళ్ళు వాళ్ళనే తాము ఓటు హక్కు వేసి వాళ్ళని గెలిపించుకుంటాము, అదే ప్రభావితం చేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ సరళి కనిపిస్తుంది.